జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పేడ దిబ్బపై ప్రకాశించిన సూర్యకిరణాలు మాలిన్యం కానట్టే దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసు ఎవరూ పాడు చేయలేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 20, 2024 బుధవారం. తిథి పంచమి, సాయంత్రం 4:49 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 2:50 వరకు. తదుపరి పుష్యమి. యోగము శుభము, మధ్యాహ్నం 1:08 వరకు. తదుపరి శుక్లము. కరణం తైతుల, సాయంత్రం 4:49 వరకు. తదుపరి గరిజ, తెల్లవారుజామున 4:49 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:14. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 9:55. చంద్రాస్తమయం ఉదయం 10:34. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. యమగండం ఉదయం 7:39 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:28 నుండి 11:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. వర్జము రాత్రి 11:05 నుండి 12:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:27 నుండి 2:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:23 వరకు. శుభ గడియలు ఉదయం 6:14 నుండి 7:35 వరకు. నవంబర్ 20 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, సాయంత్రం 4:49 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి మంచి తిథి, తదుపరి షష్ఠి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ తప్పక షష్ఠి తిథిని శుభకార్యాలకు వినియోగించుకోవాలనుకుంటే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఈరోజు సాయంత్రం 4:49 నుండి రాత్రి 8:27 వరకు ఉంటాయి. అవి పూర్తయినాక ఆ తర్వాత సమయాన్ని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. ఇంకా ఈరోజు ఉన్న పునర్వసు, పుష్యమి 2 నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఈరోజు ఉన్న పునర్వసు నక్షత్రం చర నక్షత్రం కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. ఒకవేళ శుభ సమయాల్లో గనక ఏదైనా దుర్ముహూర్తం కలిస్తే ఆ దుర్ముహూర్తం పోను మిగిలిన శుభ సమయాన్ని వినియోగించుకోవాలి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 8:47 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 8:47 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం
8:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తులాం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. 1981 సంవత్సరంలో భారత ఉపగ్రహం భాస్కర 2 ప్రయోగించబడింది. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 20 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో: మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. సింహ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. తులా రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి కార్యజయం ఉంటుంది. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి అవసరానికి సహాయం చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.